బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తీర్మానం చేసింది. మెదక్ ఎంపీ బరిలో సోనియా గాంధీ నిలబడింది. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పై సోనియా పోటీకి దిగబోతుందని వార్తలు వెలువెత్తున్నాయి. గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచింది. వచ్చే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. దీంతో సోనియా పోటీ ద్వారా ఎక్కువ సీట్లు రాబట్టే ప్లాన్లో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పిఎసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెను మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఏకగ్రీవ తీర్మానం చేసి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. సోనియా గాంధీ గనక మెదక్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు రాబట్టొచ్చని సాధించవచ్చని ధీమాలో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్లమెంటు గనక పోటీ చేస్తే మెదక్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కేసీఆర్పై పోటీ చేయబోతున్నారని వార్తలు కూడా వెలువడుతున్నాయి. సో ఈ అంశం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. రైట్గా మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దానికంటే ముందు పిఎస్సిలో ఏ నిర్ణయం తీసుకున్నారో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పిఎస్సి కన్వీనర్ దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒకసారి చూద్దాం. ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశంలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? సోనియా గాంధీని ఎక్కడి నుంచి, ముఖ్యంగా మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఇందిరాగాంధీ కూడా చేసింది కాబట్టి అదే స్థానం నుంచి తిరిగి సోనియాను పోటీ చేయించే ఆలోచనలో పార్టీ ఉందా, లేదా వేరే ఇతర స్థానం నుంచి పోటీ చేయించబోతున్నారా? ఎగ్జాక్ట్లీ, సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టుండడంతో సౌత్ ఇండియాలో పట్టు బిగించాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా భావిస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు పిఎస్సి సమావేశం జరిగింది గాంధీ భవన్ లో. మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ముఖ్య నాయకులు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం అంతా పాల్గొంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే కీలక నాయకులు పిఎస్సి సభ్యులు పాల్గొనడం జరిగింది. దీంట్లో పలు తీర్మానాలు చేశారు. పలు తీర్మానాల్లో ముఖ్యమైనటువంటి తీర్మానం తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించడానికి సమ్మతం తెలుపుతూ వీళ్ళంతా ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఈ రెజల్యూషన్ ని ఏఐసిసికి ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో వారు ఆలోచించుకుంటారు సోనియా ఇక్కడ నుంచి పోటీ చేయాలా వద్దా అనేటువంటిది. ఎందుకంటే గతంలో ఇలాంటి తీర్మానాలు ప్రతిసారి చేశారు. 2018వ సంవత్సరంలో కూడా ఇదే రకమైనటువంటి తీర్మానం చేశారు. వీళ్ళే కాకుండా కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఏదైతే రాష్ట్రంలో అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా లేదంటే రాహుల్, ప్రియాంకను కర్ణాటక నుంచి పోటీ చేయాల్సిందిగా అక్కడ కూడా వాళ్ళు తీర్మానం చేసి పంపినటువంటి పరిస్థితి. సో ఈసారి కాస్త జోష్ మీద ఉన్నటువంటి తెలంగాణ పార్టీ నాయకులు పిఎస్సి సమావేశంలో ఈ రిజల్యూషన్ పాస్ చేశారు. ముఖ్యంగా కీలకంగా అందరూ ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ మెదక్ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలనేటువంటి అభిప్రాయాన్ని పిఎస్సి సమావేశంలో నాయకులందరూ ఏకగ్రీవంగా చెప్పారు. గతంలో ఇదే మెదక్ నుంచి ఎంపీగా ఇందిరాగాంధీ పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచారు. సో ఈసారి కూడా పోటీ చేస్తే 17 ఎంపీ సీట్లలో గణనీయమైనటువంటి ఎంపీ సీట్లను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించవచ్చు. రేపు ఫ్యూచర్ లో కేంద్రంలో తమకు ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి కూడా. సో ఇక్కడ నుంచి గెలిపించాలి అనేటువంటిది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అనేక తీర్మానాలు చేస్తారు. ఇందులో ఇది ముఖ్యమైనటువంటి తీర్మానంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎందుకు ఈ చర్చ వస్తుందంటే గతంలో మనం 2023 మొన్న జరిగినటువంటి ఎలక్షన్ చూస్తే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి
ఆయన దుబాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఎంపీ ఉన్నప్పటికి కూడా రాజీనామా చేశారు మొన్ననే. గజ్వేల్ నుంచి పోటీ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో ఓటమి చెందారు కానీ గజ్వేల్లో విజయం సాధించారు. అసలు యాక్చువల్ ప్లాన్ ఏముండే అంటే కేసీఆర్ కనుక మళ్ళీ అధికారం చేపడితే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఇక్కడ కొడుకు కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి భారీగా ప్రచారం జరిగింది. సో అందులో భాగంగా అప్పుడు కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. ఇటు గజ్వేల్లో కామారెడ్డిలో గెలిచినప్పటికి కూడా ఒకవేళ అధికారం చేపడితే ఫ్యూచర్ లో మెదక్ ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి భారీగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మరి కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా తేలాలి. సో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టు ఉంది. మన సంగారెడ్డిలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటమి చెందారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. సో సిద్దిపేట కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో గజ్వేల్ కానీ కొంచెం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పూర్తి పట్టు సాధించి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. అందులో భాగంగానే మెదక్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా అంతగా ముఖ్యంగా గతంలో ఇందిరాగాంధీ పోటీ చేయడం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫ్యూచర్ లో కనుక కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలి, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టుకొని పోయేలా తెలంగాణలో పొలిటికల్ నిర్ణయాలు ఉండాలనేటువంటి పిఎస్సిలో కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాల్లో ఈ రోజు సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలి పార్లమెంట్ సభ్యురాలుగా అనేటువంటిది తీర్మానం కీలకమైంది. రామ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మెదక్ ఎంపీ బరిలో ఆమెను నిల్చునేలా పోటీ చేయించేలా హైకమాండ్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు విన్నవించుకుంటున్నారు. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయనపై పోటీకి సోనియాను నిలిపితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచింది.